రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హోరెత్తించాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని సందడి చేశారు. అభిమాన నేతకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో పుట్టినరోజు వేడుకలను సీనియర్ నేత కె కేశవరావు, మంత్రి తలసాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా కాల్పులతో తెలంగాణ భవన్ సందడిగా మారింది. కేశవరావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జీవిత చరిత్రకు సంబంధించి ప్రదర్శించిన డాక్యుమెంటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. आत्मसम्मान को जगाने के लिए सूर्य का उदय हुआ. हमारा खाना लूटने के लिए आए, उनसे ही हमारा चाहिए. आंदोलन को धार देने के लिए एक महात्मा आए. Not that Telangana was backward, sir. Telangana was pushed into backward. అనేక అవమానాలు సహించిన వాళ్ళం, లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళం, కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం 600 సరే అన్ని విధాల అభివృద్ధి చెందాలి. అసెంబ్లీలోని తన ఛాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేశారు. కౌన్సిల్ చైర్మన్ జాఫ్రీ, మంత్రి కేటీఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో సభాపతి మొక్కలు నాటారు. రంజిత్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మైలే గిఫ్ట్ కింద అందజేసిన అంబులెన్స్ ను ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వ్యక్తి జన్మదినం జరుపుకునే రోజు అందరికీ ఈ పండుగ రోజు ఉండదు. కేవలం కొంతమందికి ఇది పరిమితం అవుతుంది. ముఖ్యంగా ప్రజల కోసం, సమాజాని కోసం పరితపించేటువంటి నాయకులకే ఈ అవకాశం కలుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం ఏదో విధంగా సాయం పొందుతున్నటువంటి కుటుంబమే. ఇవాళ పెద్ద మామగా, మేనమామగా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తున్నారు. రైతులకు అన్నగా రైతు బంధు ఇస్తున్నారు. ఒక పెద్ద బిడ్డగా, పెద్ద కొడుకుగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అంటే ఏ వర్గానికైనా ఇటు మేనమామ రూపంలో కళ్యాణ లక్ష్మి, అన్న రూపంలో రైతు బంధు, ఒక బిడ్డ రూపంలో, కొడుకు రూపంలో ఆసరా పెన్షన్లు. అంటే ఈ విధంగా ప్రభుత్వం ద్వారా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అందరికీ అన్ని విధాలుగా సహకారం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలో ఆదర్శంగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బల్కంపేట అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని కోరుకున్నానని కవిత తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ వారి ఆలయంలో అనేకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, అమ్మవారికి ఈ సంవత్సరం మరిన్ని నగలు, అదేవిధంగా మృత్యుంజయ హోమం, అనేక మంచి కార్యక్రమాలు. రాష్ట్రం బాగుండాలని చెప్పి, సుభిక్షంగా ఉండాలని చెప్పి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అదృష్టం ఆ ఎల్లమ్మ దయ వల్ల నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ చిలికానగర్ డివిజన్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని సర్వమత ప్రార్థనలను మంత్రి నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్ భవన కార్యాలయ భూముల్లో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో 1000 ఎకరాల అడవిని అక్కినేని నాగార్జున దత్తత తీసుకున్నారు. తన తండ్రి పేరిట అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. నాగార్జున సతీమణి అమల, తనయులు నాగచైతన్య, అఖిల్ సహా కుటుంబ సభ్యులు దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు. చెంగిచెర్ల అడవిని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు. In today's world, we all need a lot of lung space in all the cities, and Hyderabad city is known for that. And the Telangana government is known for creating these lung spaces. And we are very happy that in the fond memory of our father, Akkineni Nageshwarrao garu, we are adopting this forest, and we believe that this family will be blessed because of this thing by all the people who are going to be using this park. And I hope they have a wonderful experience using this park in the future. And I thank the Telangana government once again. And for this adaptation and for this venture, the Akkineni family would like to promise 2 crores of rupees towards the adaptation of this park. On the occasion of our Honorable Chief Minister Garu, thankful to Nagarjuna Garu and his family for adopting this forest. On my request, he adopted this forest and donating 2 crores of rupees. I'm thankful to him and his family, and we'll continue this Green India challenge and we'll take it forward. Thank you.